ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అని చాలా కనపడుతున్నాయి. మామిడి పండు ఈ టైంలో రావాలి, వచ్చినప్పుడు దాంట్లో ఫుడ్ వాల్యూ బాగుంటుంది, సీజన్ మారితే ఉండదు, అలాగా భావిస్తాను, నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ని ఎట్లా తీసుకోవాలి మనం? వీటితో పాటు డబ్బాల నుంచి తీసుకొచ్చి పోసి పాలు పోసి నానబెట్టి తినేవి కూడా ఉన్నాయి కదా, రకరకాల ప్రోడక్ట్స్. సన్నబడతావని, తేలిగ్గా పని అయిపోతుందని, నిమిషంలో పని అవుతుందని, నువ్వు స్లిమ్గా అవుతావని, ఇలాంటి నమ్మకాలు ఉంది, అడ్వర్టైజ్మెంట్స్ తోటి వస్తాయి. అవన్నీ కూడా మన అనారోగ్య హేతువే. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో లక్షల సంవత్సరాల ప్రాచీనమైనటువంటి శివాలయాన్ని శివరాత్రి సందర్భంగా మనం దర్శించుకోబోతున్నాం. మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పని స్వామివారిని ప్రత్యేకంగా నేనే స్వయంగా అభిషేకించబోతున్నాను. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. ఈ ఆలయాన్ని దర్శించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అనారోగ్య బాధలు ఉన్నటువంటి వారికి ఆ బాధలు తొలగిపోతాయి, కోర్టు కేసుల్లో కూడా విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.